ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాగా గత ప్రభుత్వ హయాంలో మంజూరైన గృహలక్ష్మి పేరిట మంజూరైన ఇళ్లను మాత్రం లబ్ధిదారులకు అందించే ప్రక్రియ మాత్రం యథావిధిగా జరుగుతుందని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను కలెక్టర్లు సిద్ధం చేశారు. మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఇల్లు మంజూరయ్యో వాటికైతే ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. సో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 69 లక్షలకు పైగా, అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో 10 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. బీఆర్ఎస్ హయాంలో గృహలక్ష్మి పేరుతో ఇల్లు మంజూరయ్యాయి. ఇంటిని నిర్మించుకునేందుకు 3 లక్షలు ఇస్తున్నారు. ఇక గృహలక్ష్మి పథకం కింద సుమారు 1000 ఇళ్ళు మంజూరయ్యాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 71,500 మంది లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చే ప్రక్రియ చేపట్టబోతున్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలతో ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్ పడింది. కోడ్ ముగిసేదాకా కొత్త ఇళ్లకు నో క్లియర్ అని చెప్తున్నారు. ఇప్పటికే మంజూరైన వాటికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని లబ్ధిదారుల జాబితా విడుదల చేస్తున్నారు కలెక్టర్లు. సో మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి కింద ఏవైతే ఇల్లు ఉన్నాయో వాటికైతే ఈ కోడ్ వర్తించదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతానికైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రస్తుతం జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లకైతే బ్రేక్ పడిందని చెప్పాలి. మా కొలీగ్ శ్రీశైలం ఇందిరమ్మ ఇళ్లకు ప్రస్తుతానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టుగా తెలుస్తుంది. ఎన్నికల కోడ్ వల్ల ప్రస్తుతం ఈ బ్రేక్ పడినట్టుగా మనకు అర్థమవుతుంది. సో మళ్ళీ ఎప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ఉండబోతుంది, ఏం జరగబోతుంది? ఎగ్జాక్ట్లీ రామదాస్, తెలంగాణ వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో ఆటంకం ఏర్పడింది. రామదాస్, కోడ్ ముగిసిన తర్వాతే మళ్ళీ కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కానున్నట్టుగా తెలుస్తోంది. దీని ప్రకారం కొత్తగా ఖరారు చేసిన లబ్ధిదారులకు మార్చిలో ఇల్లు మంజూరు అవుతుందని తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 4 పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 71,500 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందించాల్సి ఉంది. ఆ పత్రాలు అందుకున్న వారు ఇప్పటికీ ఆ ఇంటిని నిర్మించుకునేందుకు ఎలాంటి ఆటంకాలు లేవని చెప్తా ఉంటారు. బట్ దరఖాస్తుదారులు మళ్ళీ కొత్తగా అర్హులను తేల్చి వారికి మంజూరు పత్రాలను ఇవ్వడానికి మాత్రమే కోడ్ వల్ల ఇబ్బంది తలెత్తినట్టు చెప్తున్నారు. అందువల్ల కొత్త ఇల్లు మంజూరును చేపట్టడం లేదంటూ తెలిపినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. రామదాస్, కొత్తగా లబ్ధిదారుల్ని ఖరారు చేసిన తర్వాత వారికి అందించే మంజూరు పత్రాల కోసం మళ్ళీ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. కోడ్ నిబంధనల ప్రకారం కొత్తగా ఉత్తర్వులు ఇచ్చేందుకు అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు సాధారణంగా ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు అవకాశం ఉండదని అధికార వర్గాలు అంటున్నాయి. ఏదైనా పథకాన్ని ఇప్పటికే అమలు చేసినట్టయితే దాని వివరాలు తెలుపుతూ అమలుకు అవకాశం ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్ లేఖ రాయాల్సి ఉంటుంది. దాన్ని పరిశీలించిన తర్వాత ఏం చేయాలని ఎన్నికల కమిషన్ స్పష్టం ఇస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని తెలుపుతూ పథకం అమలుకు అవకాశం ఇవ్వాలని అధికారులు ఎన్నికల కమిషన్ కు లేఖ రాసే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. డిసెంబర్ 2023లో ప్రభుత్వం నిర్మించిన ప్రజాపాలన ఏదైతే నిర్వహించినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి కోసం గ్రామీణ ప్రాంతంలో దాదాపు 69,83,895 దరఖాస్తులు వచ్చినాయి. జిహెచ్ఎంసీ పరిధిలో 10,70,659 దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం కలిపి 80,50 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది. రామదాస్, వీటిని 3 విభాగాలుగా విభజించి ఇప్పటికే ఆ దరఖాస్తుల పరిశీలన ఒక దఫా పూర్తయినప్పటికీ పథకంలో అర్హులకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో జిల్లాలో మరోసారి దరఖాస్తుల పునః పరిశీలన చేపట్టారు. అందులో అర్హులుగా వెళ్ళిన వారి జాబితాను జిల్లా కలెక్టర్ నుంచి గృహ నిర్మాణ శాఖకు ఒక్కొక్కటిగా అందుతున్నాయి. ఈ జాబితాను అందంగానే అర్హులైన వారందరికీ కూడా ఇళ్లను మంజూరు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వ గృహ లక్ష్మి పేరుతో ఇళ్లను మంజూరు చేసింది. ఈ పథకం కింద అర్హులుగా తిరిగిన వారికి ఇంటి నిర్మించుకునేందుకు 3 లక్షలు అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడంతో ఆ పథకాన్ని రద్దు చేసి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే గత ప్రభుత్వ హయాంలో అమలైన గృహలక్ష్మి పథకం కింద ఎంతమందికి ఇళ్ల పట్టాలన్నాయంటే గృహ నిర్మాణ శాఖ దృష్టి పెట్టింది. రామదాస్, పంపినట్టు సమాచారం. ఆ వివరాలు వచ్చిన తర్వాత గతంలో ఇళ్ల పట్టాలు పొందిన వారు ఇందిరమ్మ ఇళ్లను కూడా దరఖాస్తు చేసుకున్నారా అనే వివరాలు పరిశీలిస్తున్నారు. అనంతరం వారికి ఇళ్లను అందించే అంశంపై ప్రభుత్వానికి ఒక లేఖను రాయినట్టుగా తెలుస్తుంది. కాగా గతంలో గృహలక్ష్మి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 మందికి రూపాయి ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చినట్టుగా సమాచారం అయితే అందుతుంది. కాంగ్రెస్ చూడాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కోడ్ వల్ల తాత్కాలిక బ్రేక్ అయితే ఇందిరమ్మ ఇళ్లకు పట్టాలు తెలుస్తుంది. మరి ఇప్పటికే పట్టాలు తీసుకున్న వాళ్ళు మాత్రం
ఎట్టి పరిస్థితుల్లో ఆగదు, అది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో ఇందిరమ్మ ఇళ్లకు ప్రస్తుతం ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్ ముగిశాక మళ్ళీ యథావిధిగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి జిల్లాల్లో ఎమ్మెల్సీల కోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశానికి బ్రేక్ వేసింది తాత్కాలికంగా. అయితే గత ప్రభుత్వ హయాంలో మంజూరైనటువంటి గృహలక్ష్మి ఇళ్లను మాత్రం యథావిధిగా ఇబ్బంది లేకుండా పంపిణీ చేయబోతున్నారు. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇది షాక్ అని చెప్పాలి. కొద్ది రోజుల వరకు మళ్ళీ ఈ ఊసు ఉండదు. ఇంకా ఎన్నికల కోడ్ ముగిశాకే ప్రస్తుతం దరఖాస్తులు కానీ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కానీ ఉంటుందని తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.